నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. మానేరు నదిపై 5 చెక్ డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన. మానేరుకు పర్యాటక శోభ తెస్తామన్న మంత్రి గంగుల. చంద్రబాబు రాజీనామా పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారు. టీడీపీపై ధ్వజమెత్తిన మంత్రి బొత్స. కరీంనగర్లో సీఎం దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్కు వైద్య కళాశాలను మంజూరు చేయాలని డిమాండ్. పెళ్లింట విషాదాన్ని నింపిన కరోనా. కర్నూలు జిల్లాలో కోవిడ్తో పెళ్లి కొడుకు మృతి. నెల్లూరు జిల్లా గూడూరులో పటిష్టంగా కరోనా కట్టడి చర్యలు. కోవిడ్ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న పట్టణ సిఐ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కరీంనగర్కు మానేరు రివర్ ఫ్రంట్ ద్వారా పర్యాటక శోభ తెస్తామని, ఇందులో భాగంగా మానేరు నదిపై 5 చెక్ డ్యాంలు నిర్మిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఎల్ఎండి డ్యాం కింద మానేరు నదిపై 87.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న 5 చెక్ డ్యాంలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ చెక్ డ్యాంలతో పరిసర ప్రాంతాలకు తాగు, సాగునీటి సమస్యలు పూర్తిగా తీరుతాయన్నారు. కేబుల్ బ్రిడ్జి చుట్టూ పర్యాటకులు ఆకర్షించేలా పనులు చేపడతామన్నారు. ఈ డ్యాంల నిర్మాణంతో మానేరు రివర్ ఫ్రంట్కు తొలి అడుగు పడిందని, రానున్న రోజుల్లో మరింత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో కరీంనగర్ పక్కనే మానేరు రిజర్వాయర్ ఉన్నా కూడా ఏ రోజు కూడా జలాశయంలో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా కూడా కొన్ని మాత్రం నీళ్లు రావడం, వేరే జిల్లాకు తీసుకెళ్లడము, తద్వారా నగరానికి పక్కనే ఉన్న ఈ రిజర్వ్ ద్వారా నగరానికి కనీసం మంచినీరు తాగిచ్చే పరిస్థితి లేకుండే. గతంలో ఏ రోజు కూడా కరీంనగర్ ప్రజల దాహార్తి తీసే ప్రయత్నం చేయలేదు ప్రభుత్వాలు. ఇవి కూడా ఒక ఉత్సవ విగ్రహంగా మానేరు రిజర్వ్ చూపించుకున్నారు అంతే. కానీ మానేరు రిజర్వాయర్కు నీళ్లు రావాలంటే గతంలో మిడ్ మానేర్, అప్పర్ మానేర్, లేకపోతే వర్షం మీద ఆధారపడే తప్ప ఎస్ఆర్ఎస్పి నిండితే ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ ద్వారా వచ్చే పరిస్థితుండే. కానీ గతంలో ఎస్ఆర్ఎస్పి నింపే ప్రయత్నం చేయలేదు. తద్వారా ఎప్పుడంగా ఎల్ఎండి ఎండిపోయిన ఎల్ఎండిగా ఉంటుండే. తద్వారా ఎల్ఎండి కిందన ఉన్న నగరంతో పాటు కొన్ని గ్రామాలు, కరీంనగర్ రూరల్ గ్రామాలు, బొమ్మకలు కానివ్వండి, చేగుర్తి కానివ్వండి, ఈ నగరంలో ఉన్న కొన్ని ఒక 6-7 డివిజన్లకు కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. పక్కనే మానేరు నది ఉన్నా కూడా, మానేరు వాగు ఉన్నా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాగులో నీళ్ళు ఉన్నా కూడా ఆపే ప్రయత్నం చేయలే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కరీంనగర్ జిల్లాను, కరీంనగర్ నగరను చుట్టూ జలాశయాలతో నిండి ఉండాలి, చుట్టూ జలంతో నిండి ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు ఈ ఎల్ఎండి రిజర్వాయర్ ఎలా నింపాలి, ఎల్ఎండి రిజర్వాయర్కు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి, ఈ ఎస్ఆర్ఎస్ మీద ఆధారపడితే మాత్రం ఎప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. బాగా ఒక్క నిమిషం, అసలు చెక్ డ్యామ్ కట్టడం వల్ల ఎస్ఆర్ఎస్ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు రాకపోతే ఎల్లుండి పరిస్థితి ఏంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాళేశ్వరం జలాలు మానేరు రిజర్వాయర్ దాకా తీసుకొచ్చారు. ఈ కరీంనగర్ నగరంలో ఎటు చూసినా ఇప్పుడు నీళ్ళే. ఒకవైపు మానేరు రిజర్వాయర్ నిండుకుండలాగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే 12 టీఎంసీ నీళ్ళతో కరకరలాడుతున్నది. లెఫ్ట్కు చూస్తే మిడ్ మానేర్ నుంచి బ్రహ్మాండంగా నీళ్ళుడంగా ఈ సాగు జలాలు సాగునీటి కోసం తాగునీటికి వాడుతున్నాం. ఒకవైపు కాళేశ్వరం జలాలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు కరీంనగర్ నగరం నుంచి పక్కనైన బొమ్మకల్కు ఎప్పుడో తాగునీటికి ఇబ్బంది. మరి మానేరు రిజర్వాయర్ నిండిన తర్వాత దాని కింద ఉన్న ఈ మానేరు వాగు నుండి నీళ్లు రావాలి. ఆ నీళ్లు వచ్చిన వాటర్ను పరకులెడి చేయాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజీనామా పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారంటూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రమే తేల్చి చెప్పిందని అన్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించడంలో శివరామకృష్ణన్ కమిటీ పాత్ర లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు విధ్వంసకారిలా మారారని ఆరోపించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని, తన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని బొత్స సవాల్ విసిరారు. ఆయన 50 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు, ఒక సీనియర్ రాజకీయ అంటారు.
ఈ నాటకంలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మీరు రాజీనామా చేసి రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని ఆయనే చెప్తారు. ఆయన మొత్తం సమాజం కోసం కాకుండా సామాజిక వర్గం కోసం ఆలోచన చేస్తున్న ఆయన పత్రికల్లో, ఆయన ఛానల్లో దాన్ని వచ్చి పెద్దగా వ్యక్తిగతడానికి ప్రయత్నాలు చేస్తాయి. మరి అదే సైమిల్టేనియస్గా మరి అదే సమయంలో నేను కూడా చెప్తాం, మీకు 48 గంటలు టైం ఇస్తున్నామని చెప్పి దాని మీద స్పందన లేదు. ఎవరైనా రాజకీయాల్లో వచ్చి నేను 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య నా ప్రతినిధులతో నేను దాని గురించి పోరాటం చేస్తున్నాను, దాని మీద ఇగో నేను ప్రజల ముందుకు వెళ్తాను అని చెప్పి వాళ్ళు చెప్తారు. మనం ఎన్నో చూసాం, దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చూసి దాని మీద జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కానీ, లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఆయన పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఆయన తండ్రి గారు ఉన్న పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఈ మధ్యకాలంలో జరిగిన సీక్వెన్స్ కానీ ఈయన కొత్త పనులు మొదలెట్టాడు. ఈయన ఏమనుకుంటున్నారో అర్థమవట్లేదు. ఏదంటే మళ్ళీ 40 గంటల్లో మళ్ళీ ముందుకు వస్తాను, మళ్ళీ ఏమొస్తావు, ముందుకు వస్తావు, ఏంటి వస్తావు, వచ్చి ఏం చేస్తావు? పొన్నం ప్రభాకర్ కరీంనగర్కు వైద్య కళాశాల మంజూరు చేయిస్తే సీఎం కేసీఆర్ తన సొంత జిల్లా సిద్దిపేటకు తరలించుకుపోయారని నిరసన వ్యక్తం చేస్తూ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ 2014 ఆగస్టు 5న సీఎం కేసీఆర్ కరీంనగర్కు వచ్చిన సందర్భంగా కరీంనగర్కు వైద్య కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి 6 ఏళ్లు గడిచిందని అన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా కరీంనగర్కు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కలెక్టరేట్ ఆడిటోరియంలో కేసీఆర్ గారు 5 ఆగస్టు 2014 నాడు కరీంనగర్కు మెడికల్ కాలేజ్ ఇస్తా అని ప్రకటించి గత 6 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు వరకు మనకు రావాల్సిన కరీంనగర్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట పట్టుకోపోయారు. గత 3 సంవత్సరం కింద 5 ఆగస్టు 2017 నాడు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఈ తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వాళ్ళతోటి ఆ దీక్షని భగ్వం చేయడం జరిగింది. మేము యువజన కాంగ్రెస్ పక్షాన కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్కి మెడికల్ కాలేజ్ త్వరలో ప్రకటించకపోతే మేము కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పక్షాన ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని ఆ తారీఖు కూడా మేము ప్రకటిస్తామని ఈరోజు కేసీఆర్ని మేము హెచ్చరిస్తున్నాం. కరీంనగర్కి త్వరలోనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని మేము యూత్ కాంగ్రెస్ పక్షాన కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బంధుమిత్రుల సమక్షంలో సంతోషాల అరివిల మధ్య వైభవంగా జరిగే వివాహాలపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంటిల్లపాది మధురక్షణాలతో సరదాగా గడపాల్సిన వివాహాల తంతు కరోనా దెబ్బతో సాంప్రదాయ పద్ధతులను కూడా మార్చేస్తుంది. పెళ్లి కొడుకు కరోనాతో మృతి చెంది పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివాహ తంతు కోసం ఇరు కుటుంబాలు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుని ఉన్నాయి. ఇదే సమయంలో పెళ్లి కొడుకు కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి పెళ్లి కొడుకు మృతి చెందాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా ప్రభావంతో పెళ్లి కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా బ్రదర్ పేరు హరికృష్ణకి ఏప్రిల్ 2, 3 మ్యారేజ్ ఫిక్స్ డేట్ అయింది. కరోనా లాక్డౌన్ వల్ల అది పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ ఆగస్టు 4, 5 పెట్టుకున్నాము. ఈ కరోనా వల్ల మా బ్రదర్కి లాంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫస్ట్ ఇక్కడ చెక్ చేపిస్తే జనరల్ హాస్పిటల్లో నెగిటివ్ అని వచ్చింది. ఎందుకైనా మంచిది, ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ ముందు చనిపోవడానికి 3 డేస్ ముందు పాజిటివ్ అటాక్ అయింది. కరోనా వైరస్ వల్లే మా బ్రదర్ చనిపోయాడు. ఈ విషయం మా అమ్మకు కూడా తెలియదు. ఇంతవరకు ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. చాలా అంటే ఎట్లా మా అమ్మ కుటుంబాన్ని పోషించేవాడు. మా దిక్కు కోల్పోయాం మేము.
మా ధైర్యాన్ని, మా దిక్కు అన్నీ చూసుకునేది మా బ్రదరే, అన్నీ మా బ్రదరే. మాకు అటువంటి వాడిని కోల్పోయాం మేము ఈ కరోనా వల్ల. ఈ కరోనా మహమ్మారి వల్ల మా బ్రదర్ని కోల్పోయి మేము ఎంత నష్టపోతున్నామో మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాము. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? నిన్న తెల్లవారుజామున 5 గంటలకు చనిపోయాడు. మీ పేరమ్మా? యశోద. పట్టణ ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సిఐ దశరథ రామారావు తెలిపారు. గూడూరు పట్టణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆయన పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. గూడూరు పట్టణంలో సంజీవిని వాహనం ద్వారా నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పట్టణానికి చెందిన 122 మందికి పాజిటివ్గా వెల్లడైందని, దీంతో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని సిఐ తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇదంతటికీ దేనికి చేస్తున్నామంటే కరోనా వైరస్ ఇతరులకు సోకకుండా ఉండేదానికే ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచనలు పాటించాలి ప్రతి ఒక్కరూ. అలా లేకపోతే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కోవిడ్ బారిన పడతారు. కనుక ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్ ఇవి పాటిస్తూ మీ వ్యాపారాలు చేసుకోవాలి. అదే వితిన్ టైంలో చేసుకోవాలి. దానికి మించిగానే ఉన్నారు అంటే డెఫినెట్గా మేము అన్నీ నోట్ చేస్తూ ఉన్నాం. కేసులు బుక్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ప్రాసిక్యూషన్ కూడా చేయవలసి వస్తుంది మీ మీద. కనుక ప్రజలు అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 15 రోజులు ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఆయనతో కాంటాక్ట్ ఉన్న వారు టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను త్వరలోనే కోలుకుంటానని తెలిపారు. అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, అధికారులకు అందరికీ మీ శాసనసభ్యుడు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి చేయి విన్నపం. ఈ రోజున మరి కరోనా వ్యాధి చాలా ఉధృతంగా ఉంది. అటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వ్యాధి పడిన కుటుంబాల్ని మరి పలకరించడం, అదేవిధంగా మరి ఆయన ఓదార్చడానికి వెళ్ళడం కూడా జరిగింది. అంతేకాకుండా ఒక డాక్టర్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్లను కూడా మరి నేను చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి భాగంగానే మరి నాకు కరోనా వ్యాధి సోకడం జరిగింది. నా మట్టుకు నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 15 రోజులు మాత్రం క్వారంటైన్లోకి వెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. ఈ కాలంలో నాతోటి కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు కూడా టెస్టులు చేయించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏమైనా మీ అందరికీ కూడా ఎప్పుడూ కూడా సర్వీస్కి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే విధంగా మా కార్యాలయం ఎప్పుడూ కూడా, ముఖ్యంగా అక్కడ సిబ్బంది ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా మీ మండల నాయకుల్ని మరి అడిగి వారి ద్వారా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ, అంతేకాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కార్యాలయంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా నల్లమిల్లి మురళీమోహన్ కృష్ణారెడ్డి గారు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి వారి సలహాలు కూడా తీసుకుని మీ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏపీ సచివాలయం పారిశుద్ధ సిబ్బంది నిరసన బాట పట్టారు. 4 నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ 160 మంది పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి నవనాయకుడిగా అవతారం ఎత్తనున్నాడు. కరోనా రక్కసిని తరిమేసేందుకు ధాన్యం తరి రూపంలో దర్శనమిస్తున్నాడు. గత ఏడాది 60 అడుగుల ఆజానుభావుల్లో దర్శనమిచ్చాడు. కానీ ఈసారి గంగమ్మ గుడిలో నుండి స్వచ్ఛమైన బంకమట్టితో 9 అడుగుల ఎత్తులో కనువిందు చేయనున్నాడు. లక్ష్మీ సరస్వతి సమేతంగా శ్రీ ధాన్యం తరి నారాయణ మహాగణపతిగా రూపొందిద్దుకున్నాడు. అయితే ఈ ఏడాది విగ్రహ దర్శనానికి అనుమతి లేదని ఖైరతాబాద్ గణేష్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లో దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. సంవత్సరము మరి ఖైరతాబాద్ వినాయకుడు ధన్వంతరి నారాయణ మహాగణపతిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చూస్తున్నారు, తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ వైరస్కి
వ్యాక్సినేషన్ కావచ్చు, మందు కావచ్చు రావాలనే ఉద్దేశంతో ధన్వంతరి రూపంలో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవైపు మీరు చూసినట్టయితే మరి మందు, అదే ఇంకోవైపు చూసినట్టయితే మరి మూలికలు, మరి ఆశీర్వాదం ఇస్తూ ఒక చేతిలో లడ్డు, 6 చేతులతో ఖైరతాబాద్ వినాయకుడు దాదాపు 9 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనపోతా ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఏముండే అంటే అందరు ప్రజలు వచ్చి, లక్షలాది ప్రజలు వచ్చి భగవంతుని దర్శించుకుంటుండే. 66 అడుగులు ఉండే. ఈ సంవత్సరం ఏంటంటే 9 అడుగులలో దర్శనం ఇవ్వబోతున్నాడు. మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నాం ఏంటంటే మీరు ఇంట్లోనే ఉండండి. ఈ సంవత్సరం మాత్రము భక్తులకు భగవంతుని దగ్గర రానికి అలో లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఒకేసారి వస్తే వైరస్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు అలో లేదు. మీ పేరు ఆన్లైన్లో భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు ఖైరతాబాద్ గణేశుడు. మరి మీ పేరు గోత్రం పైన మీరు మెయిల్ చేస్తే మీ పేరు పైన మేము పూజ కూడా చేయిస్తాము. ఈ విధంగా ఈ సంవత్సరము ఖైరతాబాద్ గణేశుడు ఒకవైపు లక్ష్మీదేవత, మరొక వైపు సరస్వతి అమ్మవారితో ధన్వంతరి నారాయణ మహాగణపతిలో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మరీ తెలియజేస్తా ఉన్నాము, భక్తులు ఈ సంవత్సరం అనుమతి లేదండి. భగవంతుని పూజలు ఇక్కడనే చేస్తా ఉన్నాం, ఇక్కడనే పెట్టి మరి ఇక్కడనే కరగబెట్టేస్తాం ఈ వినాయకుడిని కూడా. ఎందుకంటే ప్రజలందరూ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరి రూపము ఖైరతాబాద్పై ఉంటుంది. ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా చేస్తున్నారనే ఆలోచన ఉంటుంది కాబట్టి అందరికీ ఇక్కడ రానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడనే మిమ్మల్ని ఆన్లైన్లో మీరు ఇంట్లో ఉండి ఒకేసారి కాదు 24 గంటలు కూడా లైవ్లో మీరు చూసుకునే విధంగా మేము భగవంతుని ఏర్పాట్లు చేయాలనుకుంటా ఉన్నాము. భక్తులందరూ భగవంతుని ఇంట్లో ఉండి కూడా కరోనా తగ్గాలని, వ్యాక్సిన్ కూడా తొందరగానే రావాలని భగవంతుని ప్రార్థించాలని అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ అర్బన్ జిల్లా కొత్తపల్లిలో ప్రొఫెసర్ జయశంకర్ 86వ జయంతి వేడుకలను పురస్కరించుకొని జయశంకర్ స్మృతి వనంలో జయశంకర్ దత్తపుత్రులు బ్రహ్మం కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్, జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, మాజీ జెడ్పీ చైర్మన్ సంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు దశ దిశ చూపించినటువంటి మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 80వ జయంతిని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారికంగా చేయాలని నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లె పల్లెన మరి వారి జయంతిని పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా ఘనంగా వైభవంగా వారి జయంతిని నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకొని సోషల్ డిస్టెన్స్తోని వారి ఈ జయంతిని వారి పేరున గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఏకశిల పార్క్ను ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యానవనంగా తీర్చిదిద్ది ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 10 మంది ఉన్న సమావేశంలో కానీ 10,000 ఉన్నటువంటి సమావేశంలో కానీ చివరికి అతిపెద్ద తెలంగాణ రాకన్నా ముందు ఇదే పోరుగల్ లాంటి ఓరుగల్లో 10 లక్షల ఉన్నటువంటి సభలో కూడా ప్రసంగించి వారి యొక్క ఆలోచన విధానంతో మరి ఉత్తేజం పొంది తెలంగాణ పట్ల అనేక అంశాల మీద అనేక
భావాల్ని తెలంగాణ పునర్నిర్మాణంలో వారి ప్రభుత్వానికి సహకరించి మరి వాళ్ళ బంగారు తెలంగాణ వైపు మనం అడుగులు వేయడానికి వారందరూ కూడా కృషి చేసినారు. వారి స్మారకార్థం వారి భావాల్ని తెలంగాణ అభివృద్ధిలో వారి ఆలోచనల్ని మరి సమాజానికి అందించారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. క్షతగాత్రం చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా 3 కార్మికులు ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దక్షిణామూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మిగతా 2 కార్మికులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జనరల్ మేనేజర్ మృతి చెందాడు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ ఘటన మరవక ముందే మళ్లీ ప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్న తీరుపై ఆందోళన చెందుతున్న ప్రజా సంఘాలు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటలోని గిరిజన సంక్షేమ పాఠశాలకు వెళ్లే దారిని కొందరు వ్యక్తులు రాత్రి చదును చేశారు. 8 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో గిరిజన సంక్షేమ పాఠశాల స్వశక్తి సంఘ భవనం నిర్మాణం జరిగింది. దీంతో ఆ పక్కనే ఉన్న పాఠశాల భూమిపై కబ్జాదారులు కన్నుపడింది. రెవెన్యూ శాఖ అధికారుల అండదండలతో అక్రమార్కులు భూమిని ఆక్రమించుకున్నారు. దీనిపై స్థానిక ఎంఆర్ఓకు పాలక వర్గానికి ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ దేవి తెలిపారు. అధికారులు దీనిపై చొరవ తీసుకుని పాఠశాల భూమిని కబ్జా చేయకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధించిన ట్రైబల్ స్కూలు అనే స్కూలు ఇక్కడ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న స్కూలు. దానికి సంబంధించిన ల్యాండ్ కూడా 368లో దానిలో ఉన్నటువంటి భూమి 2 ఎకరాలు ట్రైబల్ స్కూల్కి ఇచ్చారు, 3 ఎకరాలు మహిళా సంఘాలకు ఇచ్చారు. అది గ్రామానికి సంబంధించింది కాబట్టి గ్రామస్తులు అందరు కలిసి కొన్నారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని ఎవరు కూడా సాగు చేయలేదు. ఈ మధ్యనే ఒక భూస్వామి అనే వ్యక్తి ఏదో కొంతమందికి అమ్మినమని చెప్పి పుకార చేసి దాన్ని ఇక్కడ దున్నడం జరిగింది. మరి ట్రైబల్ స్కూల్ అనేది మన మండల కేంద్రానికి వచ్చింది కాబట్టి ఎంతో గర్వకారంగా చెప్పుకోవాలి మనము. వాళ్ళు పిల్లలు మంచి చదువుకొని ఇక్కడ మంచి ప్రయోజకులు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళకు 2 ఎకరాల భూమి మన గ్రామం తరఫున ఇవ్వడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎంఆర్ఓ గారు ఏం చేస్తారో మరి తెలియదు. కానీ ఇది మాత్రం ట్రైబల్ స్కూల్కు 2 ఎకరాలు, మహిళా సంఘాలకు 3 ఎకరాలు ఎలాగైతే అప్పుడు ఇచ్చారో అదే పద్ధతిలో ఎవరిది వాళ్ళకు చేయాలి. ఇందులో ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేయాలని మేము ఎంఆర్ఓ గారికి మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము. మరి అలాగే ఎంతో మంది వస్తురు పోతురు, ప్లాట్లు కొంటున్నాము, మేము ఇది చేస్తున్నామని భూస్వాముల దగ్గర డబ్బులు పెట్టి వచ్చి ఇక్కడ కొనడం ఇది ఎంతవరకు సమంజసము? మరి ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్లలో డబ్బులు వంచుకుంటూ గెలిచి మరి ఇలాంటి నిరుపేదలు చదువుకుంటున్న ట్రైబల్ స్కూల్ గురించి పట్టించుకోకపోవడం మరీ శోచనీయంగా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మరి ఎవరికి కాకుండా ఒక స్కూల్కు సంబంధించిన విషయం కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచించాలి. మరి వెంటనే దీని మీద ఎంఆర్ఓ గారు చర్య తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని మా గ్రామస్తుని, నేను ఒక గ్రామ పౌరునిగా మాట్లాడుతున్నా కాబట్టి దీని మీద కొద్దిగా శ్రద్ధ వహించాలని ఎంఆర్ఓ గారికి మనవి చేస్తున్నాం.
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. కరోనా రోగులకు అందించే వైద్య సదుపాయాల పట్ల సొంత పార్టీ శాసనసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమని ఎద్దేవా చేశారు. హోం క్వారంటైన్లో ఉంటున్న రోగుల పరిస్థితి దయనీయంగా ఉందని వెలగపూడి ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ల కొరత వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణీత సమయం లాక్డౌన్ విధించాలని ఎమ్మెల్యే వెలగపూడి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కరోనా కేసులు కానీ మరణాలు కానీ ప్రభుత్వం కానీ మన జిల్లా యంత్రాంగం కానీ చాలా తప్పులు తడగ్గా ఉంది. మన జిల్లా యంత్రాంగం ఇప్పటికి 106 కేసులని ఇవాళ ఉదయం పేపర్లో చూసాం. కానీ స్టేట్ మీడియా బులెటిన్లో 131 మరణాలు చూపిస్తున్నారు విశాఖ జిల్లా. అదే రకంగా ఓన్లీ మన విమ్స్ హాస్పిటల్లో ఈరోజు ఉదయం వరకు నిన్నగాక మొన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వెళ్ళడం జరిగింది. ఆ రోజు 119 అని అఫీషియల్గా చెప్పారు. ఈ రోజుకి ఓన్లీ మన విశాఖ జిల్లా చెందిన కరోనా బాధితులు 120 మంది విమ్స్ హాస్పిటల్లో మరణించారు. 120. కానీ మన యంత్రాంగం ప్రకటించింది 106. చెస్ట్ హాస్పిటల్లో ఈరోజు వరకు నాకున్న సమాచారం మేరకు 60 మంది కరోనా వ్యాధితో మరణించారు. అంటే మొత్తం 180. గీతంలో ఒక 2 మరణించారు, 182. అంతేకాకుండా ఈ 182 కాకుండా చనిపోయిన తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు అన్నవాళ్ళు కానీ, వెంటిలేటర్ లేకుండా కానీ, అంబులెన్స్ సరైన సమయానికి రాకుండా కానీ, ఆక్సిజన్ అందక కానీ మరణించిన వారు నా లెక్క ప్రకారం మన జిల్లాలో ఒక 100-150 మంది ఉంటారు. కేవలం ప్రభుత్వం కరోనా బాధితుల సంఖ్య కానీ మరణాల సంఖ్య కానీ చాలా తప్పులు తడగ్గా ఉంది. ఓన్లీ ఈ 2 హాస్పిటల్లోనే 180 కేసులు ఉన్నాయి. కానీ మన యంత్రాంగం ప్రకటించింది 106. ప్రభుత్వం స్టేట్ బులెటిన్లో ఇచ్చింది 131. చూడండి, ఇక్కడ 106, ఇక్కడ 130కి ఒకటికే వ్యత్యాసం ఉంది. ఇది జిల్లా యంత్రాంగం ఇచ్చిన రిపోర్ట్, ఇది స్టేట్ బులెటిన్. అఫీషియల్గా మన విమ్స్ హాస్పిటల్లో కానీ చెస్ట్ హాస్పిటల్లో కానీ అవకతవకలు జరుగుతున్నాయని నేను జూలై నెల 6వ తారీఖు 20వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా అనేక సార్లు నేను పర్సనల్గా కానీ ఫోన్లో అనేక సార్లు చెప్పడం జరిగింది. మొన్న 30వ తేదీన కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీకి, హెల్త్ మినిస్టర్ గారికి, కోవిడ్ చైర్మన్ కృష్ణబాబు గారికి కూడా ఈ జిల్లాలో జరుగుతున్న పరిస్థితుల గురించి మెయిల్ రూపంలో పంపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానేరు నదిపై 5 చెక్ డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన. మానేరుకు పర్యాటక శోభ తెస్తామన్న మంత్రి గంగుల. చంద్రబాబు రాజీనామా పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారు. టీడీపీపై ధ్వజమెత్తిన మంత్రి బొత్స. కరీంనగర్లో సీఎం దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్కు వైద్య కళాశాలను మంజూరు చేయాలని డిమాండ్. పెళ్లింట విషాదాన్ని నింపిన కరోనా. కర్నూలు జిల్లాలో కోవిడ్తో పెళ్లి కొడుకు మృతి. నెల్లూరు జిల్లా గూడూరులో పటిష్టంగా కరోనా కట్టడి చర్యలు. కోవిడ్ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న పట్టణ సిఐ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. వీతి న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.